హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయబోతున్నానండి. చూపెట్టబోతున్నాను. నేను చెప్పాను కానీ ఆల్రెడీ మరి కంబైన్ ఫ్యామిలీ అని, అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటాము. ఎండాకాలం కదా, ఇడ్లీ దోశలు అయితే తక్కువ చేస్తున్నామండి. ఈ శనగలు నానబెట్టుకొని బాయిల్ చేసుకుంటాము. తర్వాత జ్యూస్లు అయితే చేసేసుకుంటాము ఒక్కొక్క విధంగా. సొరకాయ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. సొరకాయ జ్యూస్ వచ్చేసి మా బావగారికి, బీట్రూట్ జ్యూస్ వచ్చేసి నాకు, మా హస్బెండ్కు. పిల్లలు స్కూల్కి వెళ్తే మార్నింగ్ అయితే లంచ్, స్నాక్స్ అని పనులు ఎక్కువ ఉంటాయి కానీ హాలిడేస్ వలన కొంచెం పని అయితే తగ్గింది అండి. వాళ్ళు లేచేవరకు లేట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు లేచి వచ్చేవరకు వాళ్ళకి మళ్ళీ టిఫిన్ వేరేగా చేయాలి. మాకైతే జ్యూసులు, ఆ శనగలు అయితే మేము టిఫిన్ చేసేసుకుంటాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే జ్యూసెస్ చేసేస్తున్నాను అండి, ఎందుకంటే ఆయనకు డ్యూటీకి టైం అయిపోతుంది కదా, అందుకని. మా కుక్కర్ కూడా 2 విజిల్ వచ్చేసేసింది. ఇంకంతలోపు ఆనియన్స్, టమాటా అది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ శనగల్లో ఈ ఆనియన్స్, టమాటా, ఈ కొత్తిమీర అంతా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలానే బాయిల్ చేసుకుని తిన్నా టేస్టీగా ఉంటుంది, కానీ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఎండాకాలం కదా, ఇడ్లీ దోశ కన్నా ఇలా స్నాక్స్ ఏమైనా పొద్దున్న ఈ శనగలు, చోలే ఇలాంటివి నానబెట్టుకొని బాయిల్ చేసుకొని పొద్దున టిఫిన్ తింటే చాలా కడుపు కూడా నిండుగా ఉంటుంది. ఎండలో కూడా బాగుంటుందండి. ఎండకు ఇడ్లీ దోశ పొద్దున తినడం వల్ల నీళ్ళ దాహం ఎక్కువ ఉంటుంది. దానిలో కారం, కొంచెం సాల్ట్, లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. శనగలు అయితే మిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ గారికి పెట్టిచ్చేస్తున్నాను అండి టిఫిన్. తర్వాత మా బావగారు అయితే సొరకాయ జ్యూస్ తాగుతారు. సొరకాయ జ్యూసు
ఆయన కోసం సొరకాయ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో ఇంకా కొంచెం బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, అయితే నేను తాగేస్తాను. బీట్రూట్ జ్యూస్ మార్నింగ్ తాగేసి పని చేస్తానండి. అప్పుడు నాకు ఫ్రెష్గా ఉంటుంది పనులు చేసుకోవడానికి. మనం ఎంత పనిలో ఉన్నా మన హెల్త్ అయితే ముందు చూసుకోవాలి. జ్యూస్లు టిఫిన్లు అయితే ముందైతే పొద్దునే తాగాలండి హౌస్ వైఫ్. బీట్రూట్ జ్యూస్ చేసి మిక్సీ జార్ అంతా రెడ్గా అయిపోతుందని తర్వాత దాన్ని క్లీన్గా వాష్ చేసుకొని మళ్ళీ సొరకాయ జ్యూస్ అయితే వేసుకోవడానికి క్లీన్గా కడుక్కున్నాను. సొరకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఏ జ్యూస్లో లెమన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేనైతే దేంట్లో ఏ జ్యూస్లో అయితే షుగర్ అయితే యాడ్ చేయమండి. షుగర్ లేకుండానే మేమైతే జ్యూస్ చేసేసుకొని తాగేస్తాము. నెక్స్ట్ మా బావగారికి కూడా టిఫిన్ అయితే పెట్టి చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే అందరు లేచారండి. స్కూల్ హాలిడేస్ వలన కొంచెం లేట్గా చేస్తారు. వాళ్ళకైతే మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీలో కొంచెం ఆనియన్స్ అయితే వేసేసుకుంటాను. టేస్ట్ ఎక్కువ ఉంటుందండి కొంచెం మ్యాగీ. మా ఇంట్లో 4 పిల్లలు ఉంటారండి. దానికి తగ్గట్టు చేసుకోవాలి. మ్యాగీలు అయితే ఎక్కువ చేయను కానీ టిఫిన్లు ఎక్కువ వేస్తాను. ఈరోజైతే మ్యాగీ కావాలని అడిగారు పిల్లలు, అందుకని మ్యాగీ చేస్తున్నాను. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. 4 అయితే ప్లేట్లు అయితే పెట్టిచ్చేస్తాను. నలుగురు అయితే టీవీ చూసుకుంటూ మార్నింగ్ టిఫిన్ అయితే తింటున్నారండి. తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ని అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఎందుకంటే మేము ఎక్కువగా గంజి వండుకుంటాము. రైస్లో కుక్కర్లు అవి ఎక్కువ పెట్టుకోము. పిల్లలు స్కూల్ టైం అయినప్పుడు పొద్దున కుక్కర్లో పెట్టుకొని రైస్ అయితే వండుకుంటాము. ఇంకా లంచ్కి అయితే బీరకాయ ఫ్రై చేసి రసం చేద్దాం అనుకుంటున్నాను. రసం వచ్చేసి పొద్దున అయితే శనగలు బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో వచ్చిన వాటర్తో చింతపండు రసం గుజ్జేసి రసం అయితే చేయబోతున్నాను. బీరకాయలని కట్ చేసేసుకొని బీరకాయ ఫ్రై రసం. ఆఫ్టర్ లంచ్కి వచ్చేసి
రైస్ అయితే ఫస్ట్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఆప్షన్ ఒకటి రైస్ అయితే వండుకుంటామండి. ఈవినింగ్ కూడా మాకు టిఫినే. ఒక పక్కన రైస్ అవుతుంటే మరో పక్కన అయితే బీరకాయ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ కిచెన్ పనులే చేస్తానండి. కిచెన్లో వంటలు, అంట్లు తోమడం, ఇవి నేను చేసే పనులు. మా తోటి కోడలు మా అక్కయ్య అయితే ఆమె ఇల్లు మాపేయడము, బట్టలు ఉతుకోవడం అన్నీ ఆమె చేసేస్తుంది. మేమిద్దరం అయితే కలిసి చేసేసుకుంటాము పనులు. బీరకాయలంతా ఉప్పు, కారం, ధనియాల పొడి, టమాటో అన్నీ వేసేసుకొని బీరకాయలు బాగా మిక్స్ చేసి మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఒక పక్కన రైస్ అయితే ఉడుకుతుంది. అంతలోపు రసానికి జీలకర్ర, మిరియాలు అన్నీ వేసుకొని దంచేసుకోవాలి. దానిలో కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు అయితే రసం తాలింపు వేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు అయితే కొంచెం పిసికి దాంట్లో వేసుకోవాలి. శనగలు బాయిల్ చేసుకున్న వాటర్లో పులుపు తగ్గట్టు వాటర్ వేసుకొని అందులో పసుపు, ఉప్పు అంతా యాడ్ చేయాలి. నెక్స్ట్ అయితే రసం అయితే కలిపేసుకుందాం. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. బీరకాయ అయితే ఉడికిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని రైస్ కూడా ఒక పక్కన అయిపోయిందండి. నెక్స్ట్ రసం ఒకటే తాలిపేసుకోవాలి. కొంచెం ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతా వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో మెంతుల పొడి, ఇంగువ పొడి అంతా యాడ్ చేయాలి. ఆల్రెడీ దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయల పొడి అదైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసి కలిపి పెట్టుకున్న రసం అయితే అలా పోసేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేయాలి. కొంచెం పొంగు వచ్చే వరకు అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇవన్నీ పొంగు వచ్చేసింది. అంతా రెడీ అయిపోయింది కదా. దీనిలో అయితే మళ్ళీ డిష్లోకి మార్చేసుకుందాం. రైస్ని కూడా హాట్ బాక్స్లో పెట్టేసేసుకుంటున్నాను అండి. రెడీ అయిపోయింది లంచ్ అయితే. ఇంకో మిగతా పని అయితే అసలైన పని ఉంది, అంట్లు తోమడం. ఈ పని అయిపోతే అసలైన పని అయిపోయినట్టే. అంట్లు అయితే తోమేసుకుంటున్నానండి.
దాంట్లో దోమేసి గ్యాస్ కూడా తుడిచేసుకుంటున్నాను. గ్యాస్ అన్న తుడుచుకొని దాంట్లో తోమేసి ఇంత అయిపోయినాకనే మనకైతే పని అసలైన పని అయిపోయినట్టు ఉంటుందండి. గ్లాస్ అయితే ఇంత క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెలు, అవన్నీ అయితే ఇంకొక కబోర్డ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే మన పనులంతా కిచెన్లో అయిపోయినట్టు ఉంటుంది. నా రోజు కిచెన్లో వర్క్ అయితే ఇంతేనండి. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. కిచెన్లో అయితే పని అయిపోయిందండి. రేపు శుక్రవారం కదా, ఈరోజు గురువారం రోజు అన్ని కడిగి పెట్టేసుకుంటున్నాను. రోజైతే నా పనులు అయితే ఇంతేనండి. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.